వాట్సాప్ పీపుల్ వెల్కమ్ టు నానితో డాన్స్ ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ప్రీవియస్ వీడియోస్ని బాగా చెక్అవుట్ చేసి బాగా సపోర్ట్ చేసినందుకు, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని బాగా చూసారు వీడియోస్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ లవ్ అండ్ సపోర్ట్. చాలా మందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి, కొన్ని కామెంట్స్కి రిప్లై ఇవ్వబోతున్నాను. సో ఈ వీడియోలో నేను క్లియర్గా వాటికి ఆన్సర్స్ అయితే ఇస్తాను. ఫుల్గా వీడియో చూడడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఇది చాలా లెంతీగా ఉందనుకుంటే యూ కెన్ స్కిప్. మెయిన్ ఆన్సర్స్ నేను అయితే స్టార్టింగ్లో చెప్పేసి వెళ్ళిపోతాను, మీ ఇష్టం. లేదా ఫుల్ వీడియో చూడాలనుకుంటే మీరు డెఫినెట్లీ ఫుల్ వీడియోస్ చూసుకొని చెక్అవుట్ చేసుకోండి. సో వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి చూడండి. సో మీరు లైక్ చేస్తే ఈ వీడియో కొంతమందికి సజెషన్స్లోకి అయితే వెళ్తుంది. సో వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా, సో వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే టాపిక్ కాబట్టి ఐ హోప్ మీరు లైక్ చేసి వీడియోని ఫుల్గా చూస్తారని అనుకుంటున్నాను. సో ఇది ఫస్ట్ కామెంట్. సో యూట్యూబ్లో చూసి డాన్స్ ఎన్ని రోజుల్లో నేర్చుకోవచ్చు, పర్ఫెక్ట్గా డాన్సర్గా మారగలమా అని చెప్పేసి ఒక కామెంట్ అయితే రావడం జరిగింది. సో యూట్యూబ్లో చూసి డాన్స్ నేర్చుకోవచ్చు డెఫినెట్లీ. సో ఎన్ని రోజులు పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు అన్నది సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఫుల్గా చూడడానికి ట్రై చేయండి. ఇంకో కామెంట్ అయితే ఎన్ని ఇయర్స్లో డాన్స్ నేర్చుకోవచ్చు బ్రో బిగినర్స్ అని చెప్పేసి అడగడం జరిగింది. అండ్ అలానే మాస్టర్ లేకుండా సింగిల్గా నేర్చుకుంటున్నాను, పాసిబుల్ అవుతుందా, అండ్ ప్లీజ్ టెల్ యువర్ సజెషన్ చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. సో మాస్టర్ లేకుండా చేయొచ్చా అంటే యా చేయొచ్చు. ఇప్పుడు వచ్చిన ఈ కామెంట్స్కి అయితే నేను ఇప్పుడు ఫుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఎవరైనా ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే మాత్రం ప్లీజ్ మేక్ షూర్ టు డ్రాప్ యువర్ లైక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా మెయిన్ వీడియోకి వెళ్దాం. సో లెట్స్ గో. సో యూట్యూబ్లో చూసి డాన్స్ ఎన్ని రోజుల్లో నేర్చుకోవచ్చు పర్ఫెక్ట్గా అని చెప్పేసి వీళ్ళు అడగడం జరిగింది. మీరు చేయొచ్చు, మీరు ప్రాక్టీస్ చేసుకొని పర్ఫెక్ట్ డాన్సర్గా మారచ్చు. సో అది యూట్యూబ్ అనే కాదు, ఆర్ స్టూడియోకి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తున్నారో ఆర్ ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నారో అనేది మ్యాటర్ కాదు. ఎగ్జాంపుల్కి మీరు మీ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, ఆర్ ఏదైనా మూవీ చూడడానికి ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తారు. అలానే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా డాన్స్ ప్రాక్టీస్కి అట్లీస్ట్ మీరు దానికి టైం అంటే ఇవ్వాలి. సో 1 అవర్, ఒక హాఫ్ అన్ అవర్ అలా కాదు, అట్లీస్ట్ ఒక 2-3 అవర్స్ అనేది మీరు దానికి టైం ఇస్తే. సో ఫస్ట్ మీరు బిగినర్ కాబట్టి మీకు కొంచెం టైం పడుతుంది స్లోగా మీరు పికప్ చేయడం కోసం. హ్యాండ్ మూమెంట్స్ కానీ, లెగ్ మూమెంట్స్ కానీ, ఆర్ మీ బాడీ ఫ్లో కానీ, ఆర్ రిథమ్ కానీ ఏదైనా ఫాలో అవుతున్నప్పుడు సో మీకు అది మీరు అడాప్ట్ చేసుకోవడం రావాలి, అంటే మీరు ఓన్గా దాన్ని ఫీల్ అవ్వడం రావాలి. ఒక గోల్ పెట్టుకోండి, లైక్ ఎవ్రీ టైం నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు నేను ఇది కంప్లీట్ చేయాలి. సో నా ప్రాక్టీస్ నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను చేశాను, ఆర్ నేను కాన్ఫిడెంట్గా చేయగలిగాను ఈరోజు అనేది మీకు ఉండాలి. దాని తర్వాత ఎవ్రీడే కంటిన్యూ చేయండి. అది జస్ట్ ఫర్ 1 డే అన్నట్టు, లేకపోతే 1 మంత్ అన్నట్టు అలా కాదు. ఒక బిగినర్ స్టార్ట్ చేసేటప్పుడు అతనికి ఆర్ ఆమెకి ఎవరైనా సరే తీసుకోండి, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఆర్ ఇంకా పెద్దవాళ్ళైనా సరే. సో ఇక్కడ ఏజ్ అనేది మ్యాటర్ కాదు. సో మనకి ఏంటంటే మెయిన్ టాపిక్, సో మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది, ఎంత బాగా మీరు దాన్ని ఓన్ చేసుకున్నారు, ఎంత బాగా మీరు ఫోకస్ చేస్తారు, ఎంత బాగా మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. కొంతమంది ఫాస్ట్ లెర్నర్స్ ఉంటారు, కొంతమంది స్లో లెర్నర్స్ ఉంటారు, కొంతమంది ఇంకా స్పీడ్ లెర్నర్స్ ఉంటారు. ఈ 3 టాపిక్స్లో మీరు ఏంటి, లైక్ మీరు స్లోవా, లేకపోతే ఫాస్టా, లేకపోతే ఇంకా ఫాస్ట్ అనేది అట్లీస్ట్ మీకు ఒక 8 or 9 months పడుతుంది. అంటే మీరు ఒక బిగినర్ అయితే మీకు ఒక ఇన్స్ట్రక్టర్ అనే వాళ్ళు ఎవరు గైడెన్స్ లేకుండా, ఆర్ మీరు ఎవరు మీకు సపోర్ట్ లేకుండా చేస్తున్నారనుకోండి, మీరు ఇండివిజువల్గా మీ ఇంట్లో మీరు యూట్యూబ్ చూసుకొని ఫాలో అవుతున్న కోసం చెప్తున్నా. నేను ఇంకొకటి కూడా చెప్తున్నా, ఇది కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఎగ్జాంపుల్కి ఈరోజు ఒక ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు 1 డేకి. సో దాన్ని ఒక 5 minutes వీడియో క్లిప్ని తీసుకొని పెట్టుకోండి, అంటే లైక్ ఎవ్రీ డే. సో ఈరోజు నేను ఇది ప్రాక్టీస్ చేసా, నెక్స్ట్ డే ఇంకోటి ప్రాక్టీస్ చేసా. అలాగా మీరు ప్రాక్టీస్ చేసిన ఎవ్రీ సెట్ని 10 seconds or 5 minutes అనేది మీరు క్యాప్చర్ చేసుకుని పెట్టుకుంటే మీ బాడీ రిథమ్ కానీ, లేకపోతే మీ హ్యాండ్ మూమెంట్స్ కానీ, మీ ఫుల్ డాన్స్ స్టైల్ కానీ అలా చేంజ్ అయింది అన్నది మీరు ఆ వీడియో చూసిన తర్వాత మీకు రియలైజ్ అవుతారు. అంటే ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు ప్రోగ్రెస్ ఇది. సో దాని తర్వాత మీకు అర్థమవుతుంది. సో చాలామంది ఎలా అంటే జస్ట్ ప్రాక్టీస్ చేసి ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతుంటారు. అంటే యూట్యూబ్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. అంటే మనకి డాన్స్ రాలన్న వాళ్ళకి కూడా ఫ్రీగా ఎడ్యుకేట్ చేసే ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే మాత్రం యూట్యూబ్ మాత్రమే. సో ఎందుకంటే మీరు మనీ కూడా పెట్టక్కర్లేదు. మహా అయితే మీరు మీ మొబైల్ డేటా ఆర్ మీ దగ్గర ఉన్న వైఫైనో ఏదో యూజ్ చేసుకొని దానికి స్పెండ్ చేస్తున్నారు, అయినా దానికి మనీ అవుతుంది. బట్ మీరు ఆ స్పెండ్ చేసే దాంట్లోని ఎవ్రీ టాపిక్ని టచ్ చేసుకొని వెళ్తున్నారు కాబట్టి సో ప్రాక్టీస్ టైంలో మిమ్మల్ని గైడ్ చేసిన వాళ్ళు ఉంటే మీరు చేయగలరు. గైడ్ చేసిన వాళ్ళు లేనప్పుడు ఏంటంటే మీరు సెల్ఫ్గా చెక్ చేసుకుంటూ ఉండాలి ఎవ్రీథింగ్. సో ఇతను అడిగిన క్వశ్చన్కి అయితే యూట్యూబ్లో చూసుకుంటూ నేర్చుకోవచ్చు, పర్ఫెక్ట్గా డాన్సర్గా అవ్వచ్చు. చాలామంది అయ్యి చూపించారు కూడా చాలామంది. అలానే మీరు అవ్వాలనుకుంటే మీరు ఫస్ట్ నేను చెప్పినట్టు ఉన్నాయి కదా టాపిక్, కంటిన్యూగా ప్రాక్టీస్ చేయడం రావాలి, అలానే ఫోకస్ చేయాలి. ఈ టాపిక్లో ఇంకొకటి ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ ఒక సాంగ్ ప్లే చేసుకొని ప్రాక్టీస్ చేస్తే మీకు ప్రాక్టీస్తో పాటు అక్కడ ఉన్న మ్యూజికాలిటీ కూడా మీకు హ్యాబిట్ అవుతుంది. సో జస్ట్ నార్మల్గా ప్రాక్టీస్ చేయకండి. సో ఫస్ట్ స్లోగా ప్రాక్టీస్ చేసుకోండి వితౌట్ ఆడియో, తర్వాత విత్ ఆడియో ప్లే చేసుకొని బ్యాక్గ్రౌండ్లోని.
సో ఫ్రీ స్టైల్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ మీరు ఇంప్రూవ్ అవుతారు స్టెప్ బై స్టెప్. స్లోగా మీరు అనుకున్న గోల్ని రీచ్ అవుతారు డెఫినెట్లీ. ఇంకో కామెంట్ అయితే మాస్టర్ లేకుండా సింగిల్గా నేర్చుకుంటున్నాను, పాసిబుల్ అవుతుందా, ప్లీజ్ టెల్ యువర్ సజెషన్ అని చెప్పేసి ఏదో ఒక కామెంట్ రావడం జరిగింది. సో మాస్టర్ లేకుండా సింగిల్గా నేర్చుకోవచ్చు, మీ ఇండివిజువల్గా మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి అది చాలా మంచి హ్యాబిట్ అది. అంటే చాలా మందికి ఏంటంటే డాన్స్ స్టూడియోకి వెళ్ళి మనీ స్పెండ్ చేసి అక్కడ నేర్చుకునేంత మనీ ప్రాబ్లమ్ ఇష్యూ ఉండొచ్చు చాలా మందికి. కొంతమంది ఎలా అంటే కొంతమంది షైగా ఫీల్ అవుతుంటారు, అంటే ఎవరు లేకుండా ప్రాక్టీస్ చేద్దాము. ఇంకొంతమంది ఉంటారు ఎలా అంటే నాకు ఎవరు సపోర్ట్ వద్దు, నా అంతా నేనే ఇంప్రూవ్ చేసుకుంటాను నా డాన్స్ స్కిల్ అని చెప్పేసి చేస్తుంటారు. అది చాలా మంచి హ్యాబిట్, ఎందుకంటే వాళ్ళలో ఒక పాజిటివ్నెస్ ఉంటుంది, వాళ్ళంతలో వాళ్ళు ట్రై చేయాలని అటెంప్ట్ చేస్తుంటారు, అది చాలా గుడ్ థింగ్. సో అండ్ ఇలా క్వశ్చన్ అడిగే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి దీనికి నేను ఆన్సర్ ఇస్తున్నాను. సో మాస్టర్ లేకుండా సింగిల్గా నేర్చుకుంటున్నాను, సో పాసిబుల్ అవుతుందని అడగడం జరిగింది కదా. సో పాసిబుల్ అవుతుంది, కానీ నా సజెషన్ అయితే సో అన్ని విషయాల్లో మనకి అది యూస్ఫుల్ కాదు. ఎందుకంటే ఎగ్జాంపుల్కి సో ఇప్పుడు మహాభారతం టాపిక్ చూసుకుంటే ద్రోణాచార్య గురువు గారు ఏంటంటే అర్జునుడికి విద్యను నేర్పించడం జరుగుతుంది. మనకి అలానే ఆపోజిట్లో చూసుకుంటే ఏకలవ్య తెలుసు కదా, ఏకలవ్యుడు ఏంటంటే ద్రోణాచార్య గురువుని ఏమొచ్చి గురువుగా భావించుకొని తనకి తాను ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. సో మీరు అలానే అనుకోండి, ఎగ్జాంపుల్కి మీరు ఒక గురువు ఉన్నా లేకపోయినా సరే మీరు సెల్ఫ్గా ప్రాక్టీస్ చేస్తున్నారు, అది చాలా మంచి క్వాలిటీ, మీరు సెల్ఫ్గా ఇంప్రూవ్ అవుతారు, అంతా బాగానే ఉంది. కానీ గురువు మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు ఏదైనా తప్పు చేస్తున్నారా లేదా అన్నది, ఆర్ మీరు రైట్ థింగ్స్ చేస్తున్నారా రాంగ్ థింగ్స్ చేస్తున్నారా, అలానే మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు గైడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలానే మనకి ఇప్పుడు మహాభారతం టాపిక్ వచ్చింది కాబట్టి ద్రోణాచార్యుడు ఎలాగా సో అర్జునుడికి టీచ్ చేసేటప్పుడు ఎవ్రీథింగ్ నేర్పిస్తారు, ఎలాగ నువ్వు ఫాలో అవ్వాలి లైఫ్లో, నువ్వు ఇంప్రూవ్ అవ్వాలి, ఇది చేస్తే నీకు మంచి జరుగుతుంది, ఇది చేస్తే నువ్వు బాగా ఇంప్రూవ్ అవుతావు, ఇది చేస్తే నీకు యూస్ఫుల్ అవుతుంది, దీనివల్ల నువ్వు అందరితోని ఈక్వల్గా నువ్వు మేనేజ్ చేయగలవు అనేది ఎలాగైతే నేర్పిస్తారో, సో అలానే మీరు కూడా డ్యాన్స్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఆర్ ఇంట్లో ఎక్కడైనా సరే తీసుకోండి, స్టూడియోకి వెళ్ళి నేర్చుకోవాలా లేకపోతే బయట ప్రాక్టీస్ చేయాలా ఇంట్లో ప్రాక్టీస్ చేయాలనేది టాపిక్ కాదు. టీచర్ మనకి ఎందుకు కావాలంటే సో మీరు చేసే తప్పులు కానివ్వండి ఆర్ గుడ్ థింగ్స్ కానివ్వండి, మంచి పనులు కానివ్వండి, చెడ్డ పనులు కానివ్వండి, ఏవైనా తీసుకోండి. సో మీరు చేసే మిస్టేక్స్ని చెప్పే వాళ్ళు అనేది ఉండాలి ఎప్పుడైనా సరే. మీకు టీచరే ఉండాలని అర్థమేం కాదు, అంటే లైక్ మీరు డాన్స్ చేసేటప్పుడు టీచరే పక్కన ఉండాలని అర్థం కాదు. మీ ఫ్రెండ్స్ని తీసుకోండి, సపోజ్ నీకు క్లోజ్ ఫ్రెండ్ ఉంటుంది ఎవరో ఒకరు, అంటే మీ తప్పులు చెప్పే వాళ్ళే కావాలి, అంటే లైక్ ఏదో నేను బూస్టప్ చేసేవాళ్ళు కాదు. ఆల్రెడీ మీరు మెచ్యూర్డ్ పర్సన్, మీకు తెలుసు మీరు ఏం చేస్తున్నారు అనేది, మీరు తప్పు చేస్తున్నారని చెప్పేటప్పుడు కూడా మీరు యాక్సెప్ట్ చేసే పర్సన్ అయితే డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్లో బెస్ట్ ఫ్రెండ్ అనే కూడా ఉంటాడు ఎవరో ఒకరు, అంటే ఇది తప్పురా అని చెప్పే పర్సన్ ఉంటారు. లేకపోతే మీరు గుడ్ థింగ్స్ చేస్తే సూపర్ చేసేవారు, ఇది చాలా పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు అని చెప్పేసే పర్సన్ ఉంటారు. మీరు ప్రాక్టీస్ చేసే టైంలోని మీ ఫ్రెండ్ని పిలిచి మీరు చేసిన పర్ఫార్మెన్స్ని ఒకసారి చేసి చూపించండి. చేసిన తర్వాత మీ ఫ్రెండ్ మీకు కొన్ని ఫీడ్బ్యాక్స్ ఇస్తుంటాడు, అంటే ఇలా చేస్తున్నారా లేకపోతే ఇలా చేస్తున్నావు బెటర్ అవుతావు, లేకపోతే ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇలా పెట్టావు, లేకపోతే ఇలాగ ఈ మూమెంట్ చేసినప్పుడు నువ్వు ఇలా చేసావు. టీచర్ అనే వాళ్ళు ఏంటంటే మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఒక గైడెన్స్ ఇస్తారు, ఇలా నేర్చుకోవచ్చు. మీకు రాలేని విద్యను నేర్పించే వాళ్ళు టీచర్, అండ్ మీకు రాలేని టాపిక్స్ నేర్పించే వాళ్ళు ఒక టీచర్. మీరు ఏదైనా నేర్చుకునేటప్పుడు మీ తప్పులని పాయింట్ చేసే వాళ్ళ టీచర్. మీ ఫ్రెండ్స్లో కానివ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానివ్వండి, ఆర్ నీకు తెలిసిన ఎవ్రీ పర్సన్, అంటే లైక్ వీళ్ళు నీకు సజెషన్స్ ఇస్తే బెటర్ అవుతారు అనుకుంటే అలాంటి పర్సన్ దగ్గరికి వెళ్ళి మీరు చేసి అడిగినా సరే తప్పులేదు, ఎందుకంటే మీరు ఇంప్రూవ్ అవ్వడం కావాలి. ఇక్కడ టాపిక్ ఏంటంటే మీరు ఇంప్రూవ్ అయితేనే మీరు రేపైన రోజు వేరే వాళ్ళకి చెప్పగలరు, మీరు కూడా గైడ్ చేయగలరు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీరు నా వీడియో చూస్తున్నారు, మీకు ఒక క్వశ్చన్ వచ్చింది, మీరు నన్ను అడుగుతున్నారు, మీకు ఇప్పుడు నేను ఆన్సర్ ఇస్తున్నాను. మిమ్మల్ని కూడా నేను ఒక గురువుగానే భావిస్తాను, ఎందుకంటే నాకు తెలియని టాపిక్స్ని మీరు కొన్నిసార్లు కామెంట్స్ చేయడం అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు నాకు తెలియదు అనుకోండి, నేను కూడా నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి నేర్చుకుంటాను కదా. ఎగ్జాంపుల్కి నా ఫ్రెండ్స్ ఉంటారు, నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి నేను అరే ఇలాగ వచ్చింది నాకు ఒక కామెంట్, సో నేను ఏం చేయాలని చెప్పేసి నా ఫ్రెండ్ని నన్ను అడుగుతా. సో తను అప్పుడు నాకు టీచర్ అవుతాడు కదా. సో అక్కడి నుంచి నేను ఒక ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసుకొని మీకు మళ్ళీ నేను షేర్ చేస్తాను. సో లెర్నింగ్ అనేది చాలా బెస్ట్ థింగ్ అండ్ గుడ్ థింగ్. ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎవరున్నా పర్వాలేదు, సో టీచర్ అనేవాళ్ళు ఉండాలి లైఫ్లో. వాళ్ళు ఉంటే మనం ఇంకా ఇంప్రూవ్ అవడమే జరుగుతుంది, కానీ ఎప్పుడు మనం డౌన్ అవడం జరగదు. సో డెఫినెట్లీ మీరు ప్రాక్టీస్ చేయడం ఇండివిజువల్గా చాలా మంచిదే. నేను ప్రాక్టీస్ చేస్తాను, మీరు ప్రాక్టీస్ చేస్తారు ఇండివిజువల్గా. కానీ మనం చేస్తుంది రైట్ ఆర్ రాంగ్ చెప్పడానికి ఒక పర్సన్ అనే వాళ్ళు మన దగ్గర ఉండాలి. సో అది మీరు టీచర్ అయినా కానివ్వండి, ఆర్ మీ ఫ్రెండ్స్ అయినా కానివ్వండి, ఆర్ ఇంకెవరైనా పర్వాలేదు. సో డెఫినెట్గా మీరు అనుకునే గోల్ని మీరు ఫ్యూచర్లోని పక్కాగా రీచ్ అవుతారు.
సో ఐ హోప్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకొక కామెంట్ అయితే ఎన్ని ఇయర్స్లో డాన్స్ నేర్చుకోవచ్చు బ్రో బిగినర్స్ అని చెప్పి అడగడం జరిగింది. బిగినర్స్ అట్లీస్ట్ మీకు ఒక 8-9 మంత్స్ అనేది పడుతుంది. మీ స్టూడియోలో ప్రాక్టీస్ చేసినా ఆర్ మీ ఇండివిజువల్గా మీ హోమ్లో ప్రాక్టీస్ చేసినా. ఫస్ట్ థింగ్ ఏంటంటే హెవీ ప్రాక్టీసెస్ అనేది ఎక్కువ చేయకండి. అంటే లైక్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసుకోండి. స్టెప్ బై స్టెప్ ఈ మంత్కి ఇది ప్రాక్టీస్ చేద్దాము, నెక్స్ట్ మంత్కి ఇది ప్రాక్టీస్ చేసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు హ్యాండ్ మూమెంట్స్, హెడ్ మూమెంట్స్ తీసుకోండి. 1 మంత్ దానికేమండి, 1 మంత్ ఓన్లీ హ్యాండ్ మూమెంట్స్ అండ్ హెడ్ మూమెంట్స్ మాత్రమే ఇవ్వండి. అప్పుడు ఏమవుద్దంటే మీరు స్లోగా ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తారు కాబట్టి మీ బాడీలో ఆటోమేటిక్లీ డాన్స్ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. ఏదైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు వెంటనే మీరు మీ బాడీని ఈజీగా మూవ్ చేసుకుంటూ ఫ్రీ స్టైల్ చేయగలుగుతారు. హ్యాండ్ మూమెంట్స్ని, హెడ్ మూమెంట్స్ని, తర్వాత కొరియోగ్రఫీస్ని, తర్వాత ఎవ్రీ టాపిక్ని అలా టచ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ మీరు ఇంప్రూవ్ అవుతారు. సపోజ్ మీరు 1 మంత్ ఆర్ 2 మంత్స్ మీరు సోలోగా ప్రాక్టీస్ చేసుకున్నారు. ఓకే, సెకండ్ 2 మంత్స్ మీరు ఏం చేస్తారంటే మీరు ఫ్రెండ్స్తో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్లోని కొంతమంది ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటారు, లైక్ ఎవరైనా సరే డాన్స్ చేసేవాళ్ళు. వాళ్ళతో పాటు టీమప్ అవ్వండి. అరే ఇలా ప్రాక్టీస్ చేద్దాం రా, అట్లీస్ట్ ఒక వీక్ ఒక 2 టైమ్స్ ప్రాక్టీస్ చేద్దాం, 1 టైం ప్రాక్టీస్ చేద్దాం, లేకపోతే 4 టైమ్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఎందుకంటే చాలామంది ఓపెన్ అప్ అవ్వరు. అంటే ఫ్రెండ్స్ లేక నేను చేయలేకపోతున్నాను అని చెప్పేసి చాలామంది స్టాప్ అయిపోతుంటారు మీ ఫ్రెండ్స్లోనే. ఓకే, నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నువ్వు మీ ఫ్రెండ్కి సజెస్ట్ చేయి. అంటే లైక్ ఓకే మనం ప్రాక్టీస్ చేద్దాం ఈరోజు అంటే, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మీతో పాటు ఒక 1 అవర్ వాళ్ళతో పాటు స్పెండ్ చేస్తారు కదా, తెలుస్తుంది అంటే ఎలాగా మనం గ్రూప్లో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఎప్పుడు ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేయడం అదొక్కటే కాదు, గ్రూప్తో కూడా ఫాలో అవుతేనే తెలుస్తుంది. పీపుల్ మీకన్నా ఫాస్ట్ ఉండొచ్చు ఆ పర్సన్, లేకపోతే మీరు అతనికన్నా ఫాస్ట్ ఉండొచ్చు. ఇప్పుడు అతను ఫాస్ట్ ఉన్నారనుకోండి, ఓకే ఇతను కొంచెం బాగా బెటర్ చేస్తున్నాడు నాకన్నా, సో నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి మీకు ఒక థాట్ వస్తుంది. అది మీరు అతనికన్నా కొంచెం ఫాస్ట్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఓకే నేను బెటర్ ఉన్నాను, సో ఇతను కొంచెం స్లో ఉన్నారు కదా, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ టాపిక్లో అతనికన్నా బాగా బెటర్గా చేస్తున్నారు అనుకోండి ఎగ్జాంపుల్కి, అప్పుడు మీరు ఏం చేయాలంటే అతన్ని మీరు గైడ్ చేయండి. అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, అరే ఇలా చేయరా, ఇలా చేయు, ఈ మూమెంట్ ఎలా చేసావు కదా, ఇలా చేస్తే నువ్వు బెటర్ అవుతావు. అప్పుడు ఏమవుద్దంటే మీకు కమాండింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే మీరు తెలియకుండానే ఒక సెల్ఫ్గా టీచ్ చేయడం స్టార్ట్ చేసుకుంటారు. సో ఆటోమేటిక్లీ మీకు ఒక పాజిటివ్నెస్ వచ్చేస్తుంది వెంటనే. ఓకే నేను ఇంత బాగా చెప్తున్నాను, ఓకే నేను సోలోగా కూడా ప్రాక్టీస్ చేయగలను అన్నది రన్ అవుతుంది. ఆటోమేటిక్లీ మీరు ఇంప్రూవ్ అవుతారు. మీరు సోలోగా ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు స్లోగా ఉంటే అది మీకే మంచిది, ఫాస్ట్గా ఉన్నా మీకే మంచిది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మీరు ఇంప్రూవ్ అవ్వడం కావాలి, మైండ్లో పెట్టుకోండి. సో మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఇవన్నీ ఫాలో అవ్వండి. ఇది అయిపోయింది, నెక్స్ట్ ఓకే మీ ఫ్రెండ్స్తో ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు ఇలా అయిపోయింది. అండ్ 6th మంత్ అండ్ 8th మంత్ ఏం చేస్తారంటే ఏదైనా ప్రాప్ తీసుకోండి. అంటే ఎగ్జాంపుల్కి హ్యాండ్ కర్చీఫ్, లేకపోతే ఏదైనా బాస్కెట్బాల్, లేకపోతే ఎనీ స్టిక్ లాంటిది. ఈ థింగ్స్ని మీరు పట్టుకొని ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక టాస్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఫ్యూ డేస్ మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది అండ్ మీరు అంత ఫుల్ ఫ్లెడ్జెడ్గా మీరు చేయలేకపోవచ్చు, అంటే మీరు చేస్తుంది మీకు అర్థం కాకపోవచ్చు. బట్ డిసప్పాయింట్ అవ్వకూడదు. ప్రాప్తోని మనం ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి యూస్ఫుల్ ఏంటంటే బ్రెయిన్ అన్నది ఓకే ఇలా నేను పట్టుకున్నాను, ఇప్పుడు ఈ హ్యాండ్కి ఇలా పట్టుకున్నా, లేకపోతే ఈ బాల్ని ఇలా పట్టుకున్నా, దీన్ని ఎలా యూజ్ చేయాలన్నా ఆటోమేటిక్లీ చాలా క్వశ్చన్స్ మీ బ్రెయిన్లో అలా సర్కిల్ అవుతుంటాయి. దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీన్ని ఎలా కిందని కొట్టాలా, లేకపోతే ఇలా స్పిన్ చేయాలా, లేకపోతే ఇలాగ ఏదైనా స్టెప్తో చేస్తే ఇలాగా. సో బిగినర్స్ అనే వాళ్ళకి టాస్క్లు కూడా హ్యాబిట్ అవుతాయి. సడన్గా మీకు హ్యాండ్లో నుంచి బాల్ తీసేసి డ్యాన్స్ చేయమంట. ఇప్పుడు మీకు ఏమవుద్ది, మీరు ఆల్రెడీ ఫస్ట్ 4 మంత్స్ నుంచి ఆర్ 6 మంత్స్ నుంచి మీరు ఒక ప్రోగ్రెస్లో ఉన్నారు. అంటే ఏంటి, హ్యాండ్స్ అసలు ఏవి లేకుండా ఎంటీ హ్యాండ్స్తోని హ్యాండ్ మూమెంట్స్, లెగ్ మూమెంట్స్, బేసిక్ స్కిల్ అంతా మీరు ఇంప్రూవ్ చేసుకున్నారు కదా. అరే ఇన్ని రోజులు నేను ఏ ప్రాప్ లేకుండా ప్రాక్టీస్ చేస్తాను, సడన్గా ప్రాప్ ఇచ్చారేంటి, ప్రాప్తో ఇలా డాన్స్ చేస్తున్నాను అంటే ఒకటి. అదే ప్రాప్ తీసి మీరు డాన్స్ చేయమంటే మళ్ళీ మీకు ఇది ఈజీగా అనిపిస్తుంది. అంటే మీకు ఓల్డ్లో ప్రాక్టీస్ చేసిన వితౌట్ హ్యాండ్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు చాలా ఈజీగా అనిపిస్తాయి. అంటే ఇది ఈజీగా ఉంది ఏంటి అన్నట్టుగా అనిపిస్తుంది. బిగినర్స్ అనే వాళ్ళు ఇంప్రూవ్ అవ్వాలంటే ఎవ్రీడే ఒక ఛాలెంజింగ్ కింద పెట్టుకోవాలి. ఛాలెంజ్ అనేది యాడ్ చేసుకుంటూ పోతేనే మీరు ఇంప్రూవ్ అవ్వగలరు. మీరు ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నేను ఫస్ట్ 2-3 మంత్స్ ఏం చెప్పాను, వితౌట్ హ్యాండ్స్ ఓన్లీ ఫ్యూ బేసిక్ స్టెప్స్ ప్రాక్టీస్ చేయమని. తర్వాత ఏం చెప్పాను, ఫ్రెండ్స్తో ప్రాక్టీస్ చేయమని చెప్పాను. ఆ తర్వాత ఏం చెప్పాను, ఏదైనా టాస్క్ తీసుకోండి, లైక్ ఎగ్జాంపుల్కి ప్రాప్తో డాన్స్ చేయండి అని చెప్పాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు 3 థింగ్స్ని మీరు ఇన్ని మంత్స్లో మీరు ట్రై చేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్లీ మీకు ఒక బిగినర్ నుంచి కొంచెం అడ్వాన్స్డ్ రేంజ్కి వెళ్ళగలరు. అంటే మీకు ఆటోమేటిక్లీ మీ బ్రెయిన్ ఫంక్షన్ ఎలా ఉంటుందంటే నేను ఆల్రెడీ నేను టాస్క్లు చేశాను కదా, నేను ఇంప్రూవ్ అయ్యాను అని చెప్పేసి మీకు ఒక ఫీలింగ్ అన్నది వస్తుంది. మీరు నోటీస్ చేస్తే ఎప్పుడు ప్రాక్టీస్ చేసే వాళ్ళకే అవుట్పుట్ బాగుంటుంది. ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయిపోయిన పర్సన్ అనుకోండి, అంటే ఎగ్జాంపుల్గా నన్ను తీసుకోండి, నేనైతే ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయను, ఎందుకంటే నేను ఆల్రెడీ
నాకు బేసిక్స్ తెలుసు కాబట్టి నేను ఎలా అంటే ఆరామ్సే కూర్చుండిపోయి నచ్చినప్పుడు ప్రాక్టీస్ చేస్తాను, నచ్చినప్పుడు ఏదైనా క్లాస్ ఉన్నప్పుడే ఫోకస్ చేస్తాను, ఆర్ ఎప్పుడైనా ఓకే కొరియోగ్రఫీ చేయాలనుకున్నప్పుడే కొరియోగ్రఫీ చేసుకుంటాను. ఎందుకంటే నాలెడ్జ్ డెవలప్ అయిపోయాను కాబట్టి నేను అంత కాన్సన్ట్రేషన్ పెట్టను, ఎందుకంటే నాకు ఆల్రెడీ వచ్చు కాబట్టి. బట్ బిగినర్స్ ఎప్పుడు ఇలా ఉండకూడదు, ఈ మైండ్ సెట్తో ఉండకూడదు. సో ఈ మైండ్ సెట్ ఎలా ఉంటారా, ఇలాగా కానీ మీరు బిగినర్స్ అనే వాళ్ళు ఈ మైండ్ సెట్తో ఉంటే మీరు ఇంప్రూవ్ అవ్వలేరు. సో మీరు ఎప్పుడైతే ఇంప్రూవ్ అయిపోతారో అప్పుడు మీరు ఆరామ్సే కూర్చోవచ్చు, మీరు నచ్చిన పనులు చేసుకుంటూ ఫ్రీ టైంలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో అప్పుడు వర్కౌట్ అవుతుంది. బట్ బిగినింగ్ స్టేజ్లో ఎప్పుడు మీరు కన్సిస్టెన్సీ అండ్ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్, ఫోకస్ ఇంపార్టెంట్, అండ్ డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు హార్డ్ వర్క్ పెడితేనే మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వగలరు. మీరు స్టాప్ చేసి జస్ట్ నార్మల్గా ఉంటాను అనుకుంటే మాత్రం మీకు వర్కౌట్ కాదు. మీరు 1 అవర్ స్పెండ్ చేసినా సరే ఓకే నేను 1 అవర్లో బాగా నేను రీచ్ అయిపోయాను, నా గోల్ ఇది సరిపోతుంది, నా సోల్కి ఓకే ఈరోజు నేను పర్ఫెక్ట్గా చేశాను, ఐఎమ్ హ్యాపీ ఈరోజు ప్రాక్టీస్ అనుకుంటే మీరు స్టాప్ చేసేసండి, ప్రాబ్లమే కాదు. కానీ ఆ 100% మీరు ఇచ్చారా లేదా అన్నది మీరు ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. ఆర్ 1 అవర్లోని ఆర్ 2 అవర్స్లోని ఆర్ 3 అవర్స్లోని మీరు ఈ టైం స్పెండ్ చేస్తేనే అవుద్ది. అండ్ ఇప్పుడున్న జనరేషన్లో ఎలా అంటే అందరికీ ర్యాపిడ్గా రావాలి, అంటే ఫాస్ట్గా వచ్చేయాలని చెప్పేసి థింక్ చేసేస్తున్నారు. అలా అయితే మీరు బిగినర్ అనే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనేది రానే రాదు. సో ఎలా అంటే షార్ట్ ఫార్మాట్స్ చూస్తుంటారు, షార్ట్స్ చూడండి మంచిదే, ఆర్ ఏదైనా సిగ్నేచర్ హుక్స్ చూస్తుంటారు, చేయండి ప్రాక్టీస్ చాలా మంచిదే, అది స్టాప్ చేయమని చెప్పట్లే. మీరు షార్ట్ ఫార్మాట్కి ఎప్పుడైతే స్విచ్ అవుతారో అప్పుడు మీకు ఈ హార్డ్ ఫార్మాట్ అంటే మీరు అనుకున్న ఈ గోల్ అన్నది మీకు అక్కడెక్కడో కనిపిస్తుంది దూరంలో. సో అంత లాంగ్గా అనిపించేటప్పుడు మీరు ఏమవుద్ది, ఆటోమేటిక్గా మీరు డల్ అయిపోతారు, అరే ఎవరు చేస్తారా అలానే అనిపిస్తుంది. సో మీరు హార్డ్ వర్క్కి టైం ఇవ్వండి, మీ స్పెండ్ చేసే టైం మొత్తం అట్లీస్ట్ మీరు ఆ గోల్ని రీచ్ అవుతున్నారు లేదా అన్నది ఇక్కడ మైండ్లో పెట్టుకోండి బాగా. అండ్ ఇప్పుడు చెప్పిన టిప్స్ అన్నీ ఐ థింక్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇలాంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంటే మీకు ఏమైనా ఇలాంటి క్వశ్చన్స్ ఉండి మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్లీ మీరు ఇందులో కామెంట్ చేసి డెఫినెట్లీ అడగచ్చు, నేను దానికి క్లియర్గా ఆన్సర్స్ అయితే ఇస్తాను డెఫినెట్లీ. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంకా మంచి ఎపిసోడ్స్ అయితే ప్లాన్ చేయబోతున్నాను, డెఫినెట్లీ మీకు యూజ్ అయ్యే కంటెంట్ మాత్రమే అప్లోడ్ చేయబోతున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. ఇంకుంటాను, బాయ్.